మాట్లాడండి. తర్వాత మాట్లాడండి. ఏం లేదండి, ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్, ఇట్ ఈస్ అండర్ కంట్రోల్. సో వాళ్ళు ఏదైతే పర్మిషన్ తీసుకున్నారో మనకి దాని ప్రకారం మేము ఫోర్స్ని పెట్టుకున్నాము. సో అంతకన్నా ఏదైనా డీవియేషన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాం. ఇప్పటికే నోటీసులు కూడా చాలా మందికి ఇచ్చున్నారు. మీరు కేవలం 100 మందికి ఇక్కడ అనుమతి ఇచ్చారు, మరి ఇంతమంది ఇప్పటికే 100 మందికి లోపలండి అనుమతి ఇచ్చింది, రోడ్డు పైన కాదు. అసలు రోడ్డు పైన ఎవరికి అనుమతి లేదు, అందుకనే మేము డ్రైవ్ చేస్తూ ఉన్నాము. ఒకవేళ ప్రతి ఒక్కటి మనకి ఆల్మోస్ట్ 50 మీటర్స్కి ఒక కెమెరా ఉంది. ఎంటైర్ రోడ్ ఈస్ బీయింగ్ కవర్డ్ బై సీసీ కెమెరాస్ అండ్ డ్రోన్స్. సో ఎవరైతే మనకి అకార్డింగ్ టు రూల్స్ ఎవరైతే ఫాలో అవ్వరో ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుందండి. రోజున ప్రసన్న కుమార్ రెడ్డి నేరుగా బయటకు వచ్చి కార్యకర్తల దగ్గర మళ్ళీ మాట్లాడతానే మొత్తం మీద అయితే పోలీస్ ఆఫీషియల్స్ చెప్తూ ఉన్నారు, వాళ్ళైతే కేవలం 100 మందికి మాత్రమే అనుమతి ఇవ్వడం జరిగింది. ఈ మొత్తం ఈ టంక్ రోడ్ అంతా కూడా సీసీ కెమెరాలు డ్రోన్స్ తోటి కవర్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ వాళ్ళు 100 మందికి అనుమతి ఇస్తే కేవలం ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్దకు ఇప్పటికే కొన్ని వేల మందిని పోగేసినటువంటి పరిస్థితి. ఆయనే స్వయంగా రోడ్డు మీదకి వచ్చి ఎవరైనా జగన్ పరామర్శకు వచ్చాడు, ఇంట్లో ఉంటారు, జగన్ నేరుగా ఇంట్లోకి వచ్చి పరామర్శించి వెళ్తారు. కానీ ఆయనే నేరుగా ప్రసన్న కుమార్ రెడ్డి రోడ్డు మీదకి వచ్చి వాళ్ళందరినీ మోటివేట్ చేస్తూ నేనున్నాను, మన వాళ్ళందరినీ ఎట్లాగట్టో పోలీసులు దాటుకొని లోపల రండి అని ఆయనే సందేశాలు పంపిస్తున్న నేపథ్యంలో అంటే వాళ్ళ ఇంటెన్షన్ మనం బాగా అర్థం చేసుకోవచ్చు. ఎలాగైనా సరే పెద్ద ఎత్తున గొడవలు సృష్టించాలి, అల్లర్లు సృష్టించాలా, శాంతి భద్రతలు విఘాతాలు కలిగించాలా, ఆ విధంగా జనాల్లో ఫోకస్ అవ్వాలా, జనాలు సైతం మనల్ని చూసి భయపడాలనే ఇంటెన్షన్ వాళ్ళు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. గతంలో ఏదైతే జరిగిందో ఆ జగన్ పర్యటనలో అదే సీన్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయాలనే ఉద్దేశపూర్వకంగానే ఈ విధమైనటువంటి కార్యకలాపాలకి పూనుకున్నటువంటి పరిస్థితి. జగన్ పరామర్శకు వచ్చినప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి ఆయన నివాసంలో ఉండాలి, నివాసంలో ఉంటే జగన్ వచ్చి ఆయన పరామర్శించి వెళ్తారు. కానీ పోలీసులు లోపలికి వెళ్లేందుకు, ప్రసన్న కుమార్ రెడ్డిలో వెళ్లేందుకు 100 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. అయితే ఇక్కడ ఇప్పటికే కొన్ని వేల మంది చేరుకోవడం జరిగింది. వాళ్ళంతా కూడా ఇక్కడ హాస్పిటల్ దగ్గరికి వచ్చి గేట్లు మూతేసి ఇక్కడ కూర్చున్నారు. పోలీసులు అందరూ కూడా భారీగా మోహరించున్నారు. ఈ ఒక్క సెంటర్లోనే కాదు, దాదాపు నెల్లూరులో ఉన్నటువంటి అన్ని సెంటర్లో కూడా కరెంట్ ఆఫీస్ సెంటరు, వేదాయపాలెం సెంటరు, అయ్యప్పగుడి సెంటరు అంతా కూడా జైలు సెంటర్ ఇదంతా కూడా ఎక్కడికక్కడ గందరగోళమైనటువంటి పరిస్థితి సృష్టిస్తున్నారు. కొన్ని చోట్లయితే కొంతమంది పోలీసులకు ఎదురు తిరగటం, వాళ్ళతో వాగ్వివాదం చేయడం కూడా జరిగింది. దాంతో వాళ్ళు పోలీసులు కొంతమందిని అదుపులోకి తీసుకోక తప్పలేదు. ప్రసన్న కుమార్ రెడ్డి ఇవాళ రోజున ఇంట్లో జగన్ పరామర్శకు వస్తుంటే ఇంట్లో ఉండాల్సింది పోయి నేరుగా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళందరినీ పోగేస్తూ మన వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎలా రావాలి వాళ్ళు అన్ని డైరెక్షన్లు ఇస్తూ ఇక్కడ నడి రోడ్డు మీదే ఒక హంగామా చేస్తూ ఉన్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక మెడికల్ కాలేజీ, ఇక్కడ రోగులు ఉంటారు, ఆ బిల్డింగ్స్లో అంతా కూడా రోగులు, వైద్యులు వీళ్ళందరూ ఉంటారు, వైద్యం అందుకుంటూ ఉంటారు, చాలా బాధాకరమైనటువంటి పరిస్థితిలో ఉంటారు. ఇక్కడ ఈ జీజీహెచ్ ప్రాంతంలో ఒక ఆసుపత్రి వద్ద పేదలు, నిరుపేదలు వైద్యం చేయించుకునే దగ్గర గందరగోళం చేసే పరిస్థితులు సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మొత్తం మీద ఏం జరుగుతుందో ఏందో అనేది ప్రజల్లో అయితే తీవ్ర భయాందోళన నెలకొంది. దాదాపుగా నెల్లూరు ప్రజలందరూ కూడా 10 లక్షల మందికి పైగా జనాభా ఉంటే ప్రతి ఒక్కరూ కూడా ఏ క్షణాన ఏం జరుగుతుందో అని చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు భయపడే పరిస్థితి నెలకొంది. ఇదేమి రాజకీయాలు అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో జగన్ రాబోతున్నారు. ఎక్కడికక్కడ జనం అయితే వేల సంఖ్యలో ట్రంక్ రోడ్డుకి అటువైపు ఇటువైపు అంతా గుమ్మికూడి ఉన్నారు. ఒక్కసారిగా వాళ్ళందరూ వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున నినాదాలు చేసి రప్ప సీన్లు క్రియేట్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారని స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. పోలీసులు అయితే పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి ఇది ఇక్కడ పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. చిన్న బ్రేక్ తీసుకుందాం, అప్డేట్స్ కొనసాగుతాయి.